అంటే మీరు కొంతకాలం క్రితం వరకు అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఒక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ఈ సాధనలో ఈ ధారణా యోగం అనే ఒక ప్రత్యేకమైన ప్రక్రియని పరిచయం చేయాలనే స్ఫురణ మీకు ఎలాగ వచ్చింది? ఏ గ్రంథాల నుంచి అని తీసుకున్నారు, లేదంటే మీ లోపలికి అది ప్రవేశించింది? ఇప్పుడు వాస్తవానికి పూర్వజన్మ సుకృతం అనాలో లేకపోతే ఏదో కారణ జన్మ అనాలో తెలియదు, కానీ గర్భాష్టమ మందు ఉపనయనం అయింది. 8వ ఏటనే ఉపనయనం అయింది. ఉపనయనం ఎందుకు చేశారంటే మా నాన్నగారు పూజారి, అర్చకుడు. ఆయనకు సహకారం కోసం ఉపనయనం చేస్తే గానీ నేను పూజ చేయడానికి అర్హుణ్ణి అవుతానని ఉపనయనం చేశారు. నేను అప్పటికే స్కూల్కి వెళ్తూ ఉన్నా. ఉపనయనం చేసిన తర్వాత పూజ, నాన్నగారు లేనప్పుడు నేను పూజ చేయాలి. పూజ చేసినప్పుడు ఏమయ్యేదంటే రామాలయం, అది రామాలయం శివాలయం పక్క పక్కనే ఉంది, ఇక్కడ దగ్గరలో ఉంటుంది వాసాల మర్రి. అక్కడ రామాలయం శివాలయం పక్క పక్కనే. రాముడికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉండేది, చిన్న విగ్రహం, బాలాంజనేయ స్వామి, భక్త ఆంజనేయ స్వామి, చిన్న విగ్రహం, పాలరాతి విగ్రహం. అయితే అప్పటికి ఏమయ్యేది, ఈ రాముడి పూజ శివుడి పూజ అయినాక ఆంజనేయ స్వామి దగ్గరికి పోవాలి, ఎదురుగా ఉండేది. ఈ మెట్లు దిగి అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ చేసి అక్కడికి నైవేద్యం పెట్టాలి. ఆంజనేయ స్వామి దగ్గర కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కలిగేది ఆంజనేయ స్వామి దగ్గర. అలాగే ఇంకొకటి, మామూలుగా పలక మీద ఉండే ఆంజనేయ స్వామి ఇంకో ఈశాన్యంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. అయితే అక్కడ కూడా ఇలాగే ఊరికి బయట వాతావరణం ప్రశాంతంగా ఉండేది, అడవిలాగా ఉండేది, ఎప్పుడు పాములు అవి వచ్చేవి. అయితే ఈ పూజా కార్యక్రమం జరగడం వల్ల అంత చిన్నతనంలో ఏమయ్యేదంటే విద్యలో నాకు మంచి మార్కులు వస్తుండేది. చదువు మీద పెద్దగా బాగా శ్రద్ధ వహించేవాడిని. స్కూల్కు టైంకు, గుడి పక్కకే బడి, టైంకు వెళ్ళే వాళ్ళం. స్కూల్లో ఇబ్బంది లేదు చదువు మీద. ఇక ఖాళీ సమయాలలో ఆదివారం వచ్చిందంటే లేదా స్కూల్ అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చోవడం, అంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలి అనిపించేది ప్రశాంతంగా ఒక్కడనే. అంటే ఊరికి దూరంగా ఉంది, ఆడుకునే వాళ్ళు రావాలంటే కష్టం కనుక అట్లా కొన్ని నాన్నగారు సేకరించిన గ్రంథాలు ఉండేవి. రామకృష్ణ పరమహంస బోధామృతము, తర్వాత వివేకానందుని పుస్తకాలు, రమణ మహర్షి పుస్తకాలు, అవి చదువుతుంటుంది. అయితే నాన్నగారు నా పుట్టుకలో ఆయన ఇలాంటి కార్యక్రమాలు, తపస్సులు, అవి యోగులను, సిద్ధ పురుషులను కలిశారట. వారి పేరు కపాల స్వామి అని, అవధూత స్వామి వస్తే వారిని ఇక్కడ యాదగిరిగుట్టలోనే దర్శనం చేసుకుని వారి చేత ఉపదేశం తీసుకున్నారట. సరే, ఏ ప్రభావం మొత్తం మీద ఆ గ్రంథాలు చదువుతుంటేనే కాలక్షేపం. భక్తులు వచ్చేవాళ్ళు గుడి కాబట్టి, సాయంత్రం పూట వస్తే వాళ్ళకి గ్రంథాలన్నీ వినిపిస్తుంటేనే కాలక్షేపం. నాన్నగారేమో భజన చెప్పేది, నేనేమో నాకు అవకాశం దొరికినప్పుడు నేను భజన మీద నాకు అంత శ్రద్ధ ఉండేది కాదు. ఈ పఠనం ఏది నేను చదువుతుంటేనే దీపం పెట్టుకొని వాళ్ళు వినేవాళ్ళు చివరికి కొద్దిసేపు భజన చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అలా అలా పెరుగుతూ ఏమైందంటే ధ్యానం మీదనే దృష్టి పెరిగింది. అక్కడ మొత్తం విశ్రాంతి ప్రదేశం. అయితే ఒక్కడిని వెళ్తే ఇబ్బంది కదా అని వెంబడి ఒకరిని, ఒక మామూలుగా రైతు పిల్లవాడిని వెంబడి పెట్టుకొని, ఆయనకేం ధ్యానం చేసేవాడు కాదు కానీ నా పక్కకు కూర్చోవాలి, అంటే చీకటి అయిపోగానే చెప్పడానికి అని వెంబడి పెట్టుకొని అక్కడ గుట్ట మీద కూర్చొని కాసేపు ధ్యానం చేసుకొని మళ్ళీ చీకటి అయిందని చెప్పగానే వస్తుంటుంది. అలా అలా ధ్యానం మీదనే బాగా శ్రద్ధ పెరిగింది నాకు. నాన్నగారు కూడా ధ్యానం మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చెప్పేవారు. అట్లా పెరుగుతూ వస్తున్నాం, కానీ సరి అయిన వెతుకుతున్నాం, అన్వేషణలో ఉన్నాం, ఎక్కడ సులభంగా దొరుకుతుంది ధ్యానం గురించి అని వెతుకుతూ ఉంటే కొంతకాలానికి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ వచ్చింది మహర్షి మహేష్ యోగి వాళ్ళ. అందులో కూడా చేరడం జరిగింది. అందులో కూడా జరిగిన తర్వాత వాళ్ళు ఈ చివరి స్టెప్లో అక్కడ లేదు, ఇక ఆజ్ఞాచక్రం తర్వాత మళ్ళీ పైన వెళ్ళే ఆన్సర్ లేదు, దొరకలేదు. శంకరాచార్య సంబంధించిన గ్రంథాలలో వాటిల్లో ఆత్మజ్ఞానం, అంటే వాస్తవానికి ఆజ్ఞాచక్రం తర్వాత కావాల్సింది ఏమిటంటే ఆత్మజ్ఞానం ఖచ్చితంగా కావాల్సిందే. అప్పుడే అది మనం దారి సక్రమంగా వెళ్తుంది.
ఆ జ్ఞానం అక్కడ ఉపయోగపడుతుంది యోగికి. ఇక్కడి వరకు ఒక ఎత్తు, అక్కడ జ్ఞానం లేకుండా పరమాత్మను చేయడం కానీ ఆత్మను చేయడం కానీ సాధ్యం కాదు. జ్ఞానం కంపల్సరీ కావాలి. అలా జ్ఞానం గురించి కొంత పరిశ్రమ చేసి చేసి వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ జ్ఞానం నేర్పించాలి, చెప్పాలి. నాకు దొరికింది కదా, నలుగురికి చెప్పాలి. ఇంట్లో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మేము చేస్తున్నప్పటి నుంచి పిల్లలకు అలవాటైంది, అమ్మగారికి అలవాటైంది, చేస్తూనే ఉన్నారు. కానీ దీని యొక్క ఒక సిస్టమ్ కావాలి. టీచర్గా పనిచేసిన అనుభవం కొంత ఉండడం వల్ల ఒక సిలబస్ కావాలి, ఒక కోర్సు లాగా చెప్పాలి, అందరికి ఈజీ మెథడ్ ఉండాలి. ఏది చూసినా ప్రాణాయామం అంటే కఠినం, హఠయోగం చేయలేము, యోగాసనాలు చేయలేము, తర్వాత ఏది చేయగలం, ఏ ధ్యానం అయితే సులభం అని అట్లా వెతుకుతూ ఉండగా ఉపనిషత్తులు అన్నిట్లలో ఎందుకో ఒక్కసారి ధారణ మీద దృష్టి పడింది. పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగంలో ధారణ ధ్యాన సమాధులే సంయమ సిద్ధి అని చెప్పారు కదా. వీళ్ళు ధ్యానం అంటున్నారు, ధారణ చేయకుండా ధ్యానం ఎలా వస్తుందని అప్పుడు ధారణ మీద దృష్టి పడింది. ఓహో, ధారణ చేస్తే ధ్యానం తర్వాత సమాధి సులభం అవుతుంది, అందుకని ధారణ మీద దృష్టి పెట్టాలని అప్పుడు ధారణ కోసం ప్రయత్నించడం జరిగింది. అలా ధారణ మీద దృష్టి పెడుతున్న కొద్దీ దొరుకుతున్నాయి సమాచారం. ఎన్ని ఉపనిషత్తులలో ఎక్కడ చూసినా ధారణ పథం, 108 ఉపనిషత్తులలో మ్యాక్సిమం కఠోపనిషత్తులో కూడా ధారణ గురించి ఉంది. ఇలాగా ధారణ మీద బాగా సమాచారం దొరికింది. అప్పుడు ఇంకా ధైర్యం పెరిగింది. మరి సాధన ఒకవైపు జరుగుతూనే ఉంది, సాధన జరుగుతూనే ఉంది, అన్వేషణ జరుగుతూనే ఉంది. ఈ అన్వేషణ సాధన ఏమైందంటే ఒక రకంగా అంటే హయ్యర్ స్టూడెంట్ ట్యూషన్ చెప్పినట్టుగా అయింది. అంటే నాకు నేనే ఒకవైపు సాధన జరుగుతుంది, ఒకవైపు అభ్యాసం జరుగుతుంది, అది అన్వేషణ జరుగుతుంది. ఇది దీనికి ఉపయోగపడుతుంది, సాధన అభ్యాసానికి ఉపయోగపడుతుంది. రెండూ జరుగుతున్న కొద్దీ ఇప్పుడు మొదలు పంచభూత బీజాక్షర చక్రధారణకే ప్రాధాన్యం ఇచ్చాం. ఈ మధ్య కాలంలో అరే సహజ ధారణ ఎక్కడ పోతుంది? ఇప్పుడు కొందరికి ఏమైందంటే మంత్రాల మీద, బీజాక్షరాల మీద, ఈ చక్రస్థానాల మీద నమ్మకం ఉండదు. అంటే వేరే మతస్థులకు కానీ లేకపోతే ఇప్పటి పిల్లలకు, సైన్స్ చదువుకునే పిల్లలకు కానీ వాళ్ళకు తొందరగా దీని మీద నమ్మకం కలగదు. కొంచెం సాంప్రదాయ కుటుంబాలు, ఈ సాధనలో కొద్దిగా అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని పట్టుకుంటారు, కానీ మిగతా వాళ్ళు దీని వైపు రారు. అరే మరి వాళ్లకు జ్ఞానం కావాలి కదా, వాళ్ళు కూడా చైతన్యవంతులు కావాలి, విద్యలో గొప్పవాళ్ళు కావాలి, మేధాశక్తి, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత కలగాలంటే ఎలా? సహజ ధారణ వచ్చింది. అరే సహజ ధారణ అనుభవంలోకి వస్తున్న కొద్దీ బయటకు వస్తుంది అన్నమాట. చూడండి ఎట్లుందో. ఇప్పుడు మొదలేమో అన్వేషణ వేరైంది, ఇప్పుడు ఏమైందంటే అనుభవమే అన్వేషణ అవుతుంది, ఆ అనుభవమే గుణపాఠం అవుతుంది. ఇప్పుడు నిత్యం జరిగే సూర్యోదయ సూర్యాస్తమయమే. ఒక్కసారి స్ఫురణ ఏమొచ్చిందంటే ఇది మన జీవితానికే ముడిపడి ఉంది అనేది అర్థమైంది. చంద్రుని 16 కళలు ఉన్నాయి, మనస్సుకి ఆ 16 లక్షణాలు వచ్చాయి. మరి 16 లక్షణాలు మనస్సుకు ఉన్నట్టు మనకి ఎక్కడ దొరకలేదు, అంటే ఆధారం కనిపించలేదు. చంద్రుడు మనకారకుడు అంటారు, అందుకే చంద్రుడు మనకారకుడు, సూర్యుడు ఆత్మకారకుడు. చంద్రునికి మరి 16 కళలు ఉన్నట్టే మనస్సుకు కూడా 16 స్థితులు ఉన్నాయి అనేది తెలిసిపోయింది. అవి ఏవేవో కూడా స్ఫురణతోటి మొదలవుతుందని తెలిసింది. పౌర్ణమి నాడు ఏ విధంగా ఉంటది మనస్సు, అమావాస్య నాడు ఏ విధంగా ఉంటది మనస్సు, చవితి నాడు ఏ విధంగా ఉంటది, అంటే మనస్సు యొక్క స్థితి, ఆ స్థితి గతి రెండు తెలిసిపోయినాయి. మరి ఇప్పుడు నక్షత్రాకాశం ఉంది, నక్షత్రాకాశం వల్ల లాభం ఏమిటి? అంటే నక్షత్రాలు ఉట్టిగా చూడడానికేనా, లేకపోతే ఆ నక్షత్రాలు అంటే రాశులు జ్యోతిష్యం లాగా కాకుండా ఆధ్యాత్మికంలో నక్షత్రాకాశాన్ని చూసినప్పుడు మనకు కలిగే అనుభూతి ఏమిటి? ఎప్పుడు నక్షత్రాకాశం వస్తుంది, ఏ స్థితిలో అంటే సహస్రారానికి ముందు వెళ్ళినప్పుడు నక్షత్రాకాశం కనిపిస్తుంది. అంటే నక్షత్రంలో ఉండబడే కాంతులన్నీ కూడా అవి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం ఇంత దూరం ఉన్నాం గనక, చీకట్లో ఉన్నాం గనక నక్షత్ర కాంతి అంత దూరంలో మినుకు మినుకుమని వస్తుంది.
మనమే ఆ నక్షత్రాల సమీపంలోకి వెళ్ళామనుకోండి, ఆ నక్షత్రాల గుంపులోకి, ఆ గుంపులోకి వెళ్ళినప్పుడు మనం ఆ నక్షత్ర కాంతులను అన్ని వేల కోట్ల లక్షల నక్షత్రాలలో ఎంత కాంతి ఉంటుంది, ఆ అంత కాంతిని మనం ఎలా అనుభవిస్తాం. అది దాటితే కాదు కానీ సహస్రార కాంతి మనకు తెలియదు, పరమాత్మ కాంతి తెలియదు. అంటే నక్షత్రాలకు కాంతినిచ్చే పరమాత్ముడు ఎంత కాంతివంతుడై ఉంటాడు. అది మనం చెప్పనలవి లేని, మాటలకు మనస్సుకు అందని స్థితిలో ఉన్న ఆ ప్రకాశమే, ఆ చైతన్యమే. ఇప్పుడు లైట్ ఏం చేస్తుందంటే మనల్ని కదిలిస్తుంది కూడా. ఫోర్స్ లైట్ మనల్ని, అంటే లైట్ ఎంత వస్తుందో అది జరిపే శక్తి కూడా ఉంటుంది దీనికి. అంటే వస్తువులను, పదార్థాలను జరిపే శక్తి కూడా కాంతికి ఉందని. ఇప్పుడు కొన్ని జరుగుతాయి, అవి లైట్ పురుగులు ఉంటాయి, వాటి పేరే లైట్ పురుగులు. అంటే అవి లైట్ ఉన్నప్పుడే పురుగులు వస్తాయి. ఆ పురుగులు ఏం చేయాలి, దీపం పురుగులు అని కూడా అంటారు. అవి దీపం చుట్టే తిరుగుతాయి, ఎప్పుడో ఒకసారి తెలియకుండా దీపంలోనే పోతాయి. అదే మాదిరిగా అంటే దీపం పురుగుల మాదిరిగా మన స్థితి చేరుతుంది అక్కడికి. అప్పుడు అనుభవిస్తున్నది తెలియదు, అనుభవించేది చెప్పడానికి కూడా సాధ్యం కాదు కదా. ఆ స్థితే ఆ స్థితే చెప్పరాందన్నప్పుడు ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా చెప్తారు, చెప్పరాదు. అవును. అంటే ఈ ప్రక్రియ అంతా ఎలా, దీన్ని ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకురావడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది గురుగారు? అట్లని ఏం లేదు, ప్రయత్నము. అంటే ఒకవైపు కుటుంబ బాధ్యతలు, కుటుంబ పోషణ జరుగుతూనే ఒకవైపు ప్రశాంత వాతావరణంలో ఉండాలి. ఒక్క సూత్రం పట్టుకున్నాం, నేను ఒక్కడనే వంట చేసుకొని భోంచేస్తే కంటే నాతో పాటు మీరు వచ్చారు, కలిసి భోంచేస్తాం. నేను ఒక్కడిని వంట చేసుకుంటే ఎంత శ్రమనో, క్వాంటిటీ పెరుగుతుంది కానీ ఒక గ్లాసు బియ్యం బదులు 4 గ్లాసుల బియ్యం పోస్తాం, కానీ మంట అదే, పాత్ర కొద్దిగా పెరుగుతుండొచ్చు కానీ ప్రక్రియ అంతా మారదు కదా. కనుక నాతో పాటు నలుగురు భోంచేస్తారు అనే ఉద్దేశంతో, నాతో పాటు నలుగురు సాధన చేయడానికి ఒక అవకాశం దొరుకుతుందని జానప్రస్థాన్ని పెట్టుకోవడం అయింది. మనం కరోనా వచ్చినప్పుడు ఇది మొదలైంది. అప్పుడు అసలు వాట్సాప్ ఫోన్ అంటే ఇష్టం అయ్యేది కాదు. దీని కొరకే మా పిల్లల యొక్క ప్రోత్సాహంతో ఈ మెసేజ్లను మనం కరోనా టైంలో అందరి ఇళ్లలోనే ఉన్నారు. అప్పుడు ఈ మెసేజ్లన్నీ పంపగా మీరు కూడా వచ్చి మనం శ్రీ సన్నిధిలో మొదలు పెడదాము. మీరేమన్నారంటే అప్పుడు మీకు 10 మందే కావాలి కదా, మీరు ఒక 1000 మందికి ఛానల్ ద్వారా పోతే ఆ 10 మంది వస్తారని మీరు అన్నారు. అనడం వల్ల మనం దీన్ని కొనసాగించుకుంటూ వచ్చాం, ఇంత దూరం వచ్చాం. ఇప్పటికీ వస్తున్నారు. అంటే రావడం అంటే వాళ్ళ ఇందాక అనుకున్నట్టే అనేక సాధక బాధకాలు వాళ్ళు అనుభవిస్తూ పాపం అంటే నమ్మకం కలిగిన వాళ్ళు వస్తారు. నేనేమంటానంటే ఇక్కడ క్లాసులు ఉండడం, లేదో శిక్షణలు ఇవ్వడం అలా కాదు. ఇది శిక్షణలు ఇచ్చేది కాదు, క్లాసులు చెప్పేది కాదు, వ్యక్తిగత అనుభూతిని పొందేది, వ్యక్తిగత సాధన. ఇది ప్రత్యక్షంగా మీ స్థాయిని బట్టి, మీ వయస్సుని బట్టి మీరు నేర్చుకొని వెళ్ళాలి. అంతే తప్ప ఇదేదో ఒక శిక్షణా కేంద్రంగా తయారు చేసి, ఇదేదో స్కూల్ తయారు చేసి, ఇది లౌకికమైన విద్యలకు అవన్నీ ఉంటాయి, పారమార్థికమైన విద్యలలో అలాంటివి ఉండవు. అలా ఊహించుకోవద్దు. మీకు అవసరమైనప్పుడు రండి, మీకు వచ్చిన సందేహాలు తెలుసుకోండి, నివారణ చేసుకోండి. ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇతను సాధనలో ముందుకు వెళ్ళగలడు అని మీకు అనిపిస్తుందండి? కొంత ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క హావభావాలు, మాటలు సహజం. ఇది లోకంలో కూడా ఫేస్ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ ద మైండ్ అని, ముఖం కవలికలను బట్టి ఇప్పుడు నన్ను కూడా అట్లే గుర్తుపడతారు. నేను ఎప్పుడు కూడా నేను ఈ సాధన చేస్తున్నానని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పను కూడా. చూసే వాళ్ళే వీరి దగ్గరికి వెళ్తే మాకు లాభం జరుగుతుంది అనుకున్న వాళ్ళు, నమ్మకం కలిగిన వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత కూడా చెప్పడం ఉండదు. వాళ్ళు ఊహించుకోరు ఇక్కడ ఇంత ప్రశాంతంగా, ఇంత సింపుల్గా, ఇంత సాధారణంగా ఉందని తెలియదు. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మాట్లాడే వాళ్ళ స్థితిని బట్టి చెప్తా నేను. ఇప్పుడు మీరు ఈ స్థితిలో ఉన్నారు,
మీరు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, ప్రయత్నం చేయండి, సాధనను బాధకం కాకుండా చేయాలి. సాధనలు బాధ కలిగించరాదు. అలాగే గురువులు అనేవాళ్ళు కూడా బాధ పెట్టేవాళ్ళు కావద్దు. అలాగని ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వీళ్ళను బాధ పెట్టొద్దు కదా. వీళ్ళు వాళ్ళని బాధ పెట్టద్దు, వాళ్ళు వీళ్ళని బాధ పెట్టద్దు. అదంతా లౌకికం. ఇది శుద్ధ అలౌకికం. అంటే ఇది ప్యూర్ ఒక పరమాత్మ అంటే పవిత్రమైంది, అత్యంత పవిత్రమైన ఈ స్థానాన్ని మనం ఇబ్బంది పెట్టొద్దు.